నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఎస్, చూసారు కదా, నేను తడబడ్డాను. నిజంగా ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మన ముందు ఉన్నారు చల్లగాలి శ్రీనివాస్ వర్మ గారు. ఆయన గురించి చెప్పాలంటే నాకైతే మీకు చూపిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే తను ఒక మెజీషియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ అలానే ఇప్పుడే అన్నీ చెప్పేస్తే బాగోదు, లాస్ట్లో మీరే చూడండి. ఇది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ముందైతే ఒకసారి మాట్లాడిద్దాం లేట్ చేయకుండా. నమస్తే వర్మ గారు. నమస్తే అమ్మా. బాగున్నారా? అంతా హ్యాపీ. తెలుగు బుక్ ఆఫ్ ఐకాన్ అవార్డ్స్ సాధించారు. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటి మీరు మెజీషియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ అలానే మీలో ఇంకొక స్పెషల్ టాలెంట్ ఉంది. నేనైతే మా వ్యూవర్స్కి ఇంకా చెప్పలేదు, ఎందుకంటే డైరెక్ట్గా చూపిద్దామని. ఎందుకంటే అది ప్రైమ్ 9 అనే తెలుగులో ఒక ఏదైనా కూడా సర్ప్రైజ్ క్రియేట్ చేస్తుంది అనేది తెలియచేయాలి. కాబట్టి ప్రైమ్ 9 అంటేనే 9 లాగానే మనం ప్రతి ఒక్కరికి కూడా లక్కీ నెంబర్ 9 అనుకుంటారు. అవును. సో మరి 9కి మనం వచ్చాం కాబట్టి స్పెషల్ ఐటమ్ కూడా మనం ప్రేక్షకులందరితో కూడా షేర్ చేసుకుందాం. తప్పకుండా వర్మ గారు. అంటే అది ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని ఐటమ్. అవునవును. ఓకే, నేను వాళ్ళతో పాటు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అంటే వర్మ గారు చెప్పండి, ఏంటి అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి, ఎలా పెరిగారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే నేను పుట్టింది పెరిగింది తాడేపల్లి, గుంటూరు జిల్లా. అంటే అమ్మమ్మ గారిది రేపల్లిలో పుట్టాను, తాడేపల్లిలో పెరిగాను. పక్కనే మాకు కృష్ణా జిల్లా, విజయవాడ అవటం వల్ల పొద్దున్న లేస్తే ఏ పని మీద అయినా కూడా విజయవాడ వెళ్ళాల్సిందే ఎవరైనా సరే. తాడేపల్లి, విజయవాడ రెండిట్లో పుట్టి పెరగడం జరిగింది. మా నాన్నగారు స్వర్గీయ రాజేంద్ర ప్రసాద్ గారు, చల్లగాలి రాజేంద్ర ప్రసాద్ అంటే నోటెడ్, ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైవర్గా చేసేవారు. ఓకే. మా మదరు, ఆవిడ కూడా రీసెంట్గా స్వర్గస్థులయ్యారు, కనకలక్ష్మి గారు. మా అమ్మగారికి నాన్నగారికి నేను రెండో సంతానం. అంటే నాకన్నా పెద్ద ఆయన మా అన్నయ్య గారు ఉన్నారు, ఆయన చల్లగాలి వేణుగోపాలరాజు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో జాబ్ చేస్తున్నారు ఇంజనీర్గా. ఓకే. సో సెకండ్ నేను, థర్డ్ మా సిస్టర్ ఉన్నారు చెల్లి శ్రీలక్ష్మి, ఆవిడ కూడా విజయవాడలో ఉంటున్నారు. బావగారు కూడా రైల్వే జాబ్. ఓకే. అందరూ కూడా జాబ్ హోల్డర్స్ ఫ్యామిలీ, మొత్తం జాబ్ చేస్తూ మొత్తం సెటిల్ అయిన వాళ్ళు. అంటే దీన్ని మీరు మ్యాజిక్గా చేస్తున్నారు కదా, మీరు ఎంప్లాయ్ అంటే లేదు లేదు, అలా మిసెస్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. వావ్, నైస్ నైస్. ఓకే. శ్రీమతి షణ్ముఖి వెంకటరామ కళ్యాణి. ఏంటి అంటే మీకు ఎంతమంది పిల్లలు? నాకు బాబు, పాప. మా బాబు కూడా మెరైన్ ఇంజనీరు. తర్వాత వచ్చి తనకు కూడా 8 వరల్డ్ రికార్డ్స్ భారత బాలశ్రీ అవార్డు అయి ఉన్నాయి. 8. ఓకే, వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. 11వ సంవత్సరంలోనే బాబు కళ్ళకు గంతలు కట్టుకొని బైక్స్ డ్రైవ్ చేయటం, బ్లేడ్స్ రియల్గా నవ్వులింగ్ చేయటం, అవన్నీ కూడా చేశాడు. బైక్ స్టాన్స్ అయి చేయటం, కార్ డ్రైవింగ్ అవి కూడా చేస్తాడు. కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ డ్రైవింగ్ అవి చేశాడు బాబు 11వ సంవత్సరంలో. ఓకే, 11 ఇయర్స్కి. ఓకే. అవి వరల్డ్ రికార్డ్స్ అవి సాధించాడు. మీ పాప ఏం చేస్తుంది ఇప్పుడు? పాప ఇంటర్, అక్షర ఇంటర్ సెకండ్ ఇయర్కి వస్తుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వస్తుంది. పాపలో కూడా చిన్న టాలెంట్ ఉంది. ఏంటది? పాప కళ్ళకి గంతలు కట్టుకుని, అంటే మాస్క్ వేసేస్తే, మీరు మాస్క్ వేసేయచ్చు, మీరు ఏదైనా డ్రాయింగ్ చేసిస్తే అది యాజ్ ఇట్ ఈస్గా ఆ కలర్స్ ఏమున్నాయో ఆ కలర్స్, ఆ ప్యాకెట్ స్కెచ్ పెన్ల ప్యాకెట్ అక్కడ పెడితే ఆ కలర్స్ ట్యూన్ చేసుకొని ఇక్కడ ఈ బొమ్మకి ఏమైతే రంగులు అద్దె ఉన్నాయో సేమ్ రంగుల్ని పాప కళ్ళకి గంతలు కట్టుకొని వేస్తుంది. ప్లస్ సింగర్ కూడా. ఏంటండి అంటే ఎవరైనా ఫ్యామిలీలో ఒక్కళ్ళు ఉంటారు, లేకపోతే మొత్తం మీ ఫ్యామిలీ అంతా చాలా బెస్ట్ అయిన అవార్డ్ విన్నర్స్ అండ్ చాలా మల్టీ టాలెంటెడ్ ఉంది. ఓకే, ఏంటి లైఫ్ అలా హ్యాపీగా సాగుతుందా? హ్యాపీ అనే చెప్పుకోవాలమ్మా. ఇప్పుడు ఏదైనా కూడా ఎవరి జీవితంలో అయినా కూడా మనం కష్టాలు అనుకుంటే కష్టం కనిపిస్తుంది, సుఖమే అనుకుంటే అంత సుఖమే కనిపిస్తుంది. ప్రతి ఒక్క మనిషిలో కూడా, ప్రతి ఒక్క జీవిలో కూడా కష్ట సుఖాలు రెండు ఉంటాయి. అది మనం తీసుకునే దాన్ని బట్టి, రిసీవింగ్ బట్టి మనకు ఉంటుంది. అంటే మన కష్టం అంటే ఎంత చిన్నదైనా ఒక కష్టమే, ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా నథింగ్ అనుకుంటే ఈజీ. వర్మ గారు, అండ్ అలానే మీరు మెజీషియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, ఇంకా స్పెషల్ టాలెంట్ కూడా ఉంది, అండ్ ఇంకా మీరు సేవాకర్త కూడా మీరు. ఎస్. మరి అది చెప్పుకోవాలి మీరు. ఎందుకంటే ఇవాళ జరిగే మంచి చెడు ఇప్పుడు ఇవాళనే తెలవాలి, దానికి మళ్ళీ సపరేట్గా ఏదో అంటారు కానీ అవన్నీ ఏం లేవు. అంటే అమ్మా చిన్న మాట, ఇక్కడ సహజంగా ఎవరైనా కూడా, నేను మొదటి నుంచి కూడా చాలామందికి చెప్పే మాట ఏంటంటే, మనం ఈ చేతితో సహాయం చేస్తే ఈ చేతికి తెలియకూడదు, అది నిజమైన సేవ.
కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో ఎంత పబ్లిసిటీ చేసుకుంటే ఈవెన్ బ్రెడ్ ఒకటి కొన్ని 10 స్లైస్ 10 మందికి పంచితే దాన్ని పబ్లిసిటీ చేసుకుంటే వాడు గొప్ప సంఘ సేవకర్త. అంతే, అవును. కానీ అది కాదమ్మా, సేవ అంటే ఈ చేతితో చేసిన సేవ ఈ చేతికి తెలియకూడదు, అదే సేవ. అండ్ మీతో మాట్లాడుతూ మంచి ఫిలాసఫర్తో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. తల్లి, నేను చల్లగాలి సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ అని ఒక సంస్థని 2010లో రిజిస్ట్రేషన్ చేయించాను. దానిలో సబ్ టైటిల్స్ వచ్చేతలకల్లా అమ్మఒడి బాలల సంరక్షణ కేంద్రం. చాలా బాగుంది. అది 2010లో చేయించాను. ఇది బాలల సంరక్షణ కేంద్రం అని ఎందుకు పెట్టామంటే ఆల్రెడీ వీడు అమ్మఒడిలో ఉన్నప్పుడు ఇంకా అది మనం అనాథ పిల్లలు అయ్యి అని చెప్పేసి చెప్పకూడదు, అందుకని బాలల సంరక్షణ కేంద్రం అన్నాము. చాలా డీప్గా ఆలోచించి పెట్టారు ఆ సబ్ టైటిల్ కూడా. తర్వాత అమృత విశ్వాస్ వికలాంగుల చేతి కేంద్రం. అంటే ఈ వికలాంగులందరికీ కూడా మనం చేతి పనులు అవి నేర్పించి, అంటే వాళ్ళు ఈ జన్మ మనం ఎందుకు జన్మించామనేది బాధపడకుండా వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కుటీర పరిశ్రమలు చేసుకొని జీవించే విధంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అమృత విశ్వాస్ వికలాంగుల చేతి కేంద్రం అని నామకరణం చేయటమైంది. తర్వాత శోభితో వృద్ధాలయం, అంటే మా బాబు పేరు మీద అప్పట్లోనే బాబు పుట్టినప్పుడే శోభితో వృద్ధాలయం అని చెప్పేసి, అంటే వృద్ధులందరినీ కూడా, అంటే నిజంగా అమ్మ వృద్ధాశ్రమాలు అవి ఉండకూడదు, ఎందుకంటే అవి లేకపోతే పిల్లలు ఎవరొకళ్ళు అడాప్ట్ చేసుకుని చూస్తారు కదా. కానీ ఎవరు లేని దంపతులకి ఎవరు చూస్తారు? చాలామంది ఆస్తులు రాయించేసుకొని బాధలు పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరు చూస్తారు? దానికోసం అని చెప్పేసి ఇచ్చేసాము. 3 కలిపి ఒకే చోట కట్టాలని శంకుస్థాపన చేయటం జరిగింది. అయితే 3 కలిపి ఒకే చోట ఎందుకు కట్టాలి అనుకున్నాము అంటే, ఈ వృద్ధులకి వాళ్ళ పిల్లలు మనవలు లేని లోటు అక్కడ పిల్లల దగ్గర అనాథ పిల్లల దగ్గర దొరుకుతుంది. ఈ అనాథ పిల్లలకి ఇక్కడ తాత అవ్వ వీళ్ళందరూ తల్లిదండ్రులుగా వీళ్ళు ఉంటారు. ఈ వికలాంగులకు కూడా అంతా కలిసి ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో ఆ డిజైన్ చేసి చేయడం జరిగింది. సో అయితే అంటే అది కట్టడానికి సాధ్యం కాలేదు, కానీ ఆర్థిక వనరులు సమకూరక, అంటే మనం ఎవరిని వెళ్ళి చందాలు అడిగి చేసే మెంటాలిటీ కాదు, నాకుంటే చేయాలి లేకపోతే లేదు. అయితే నేనేమనుకున్నా అంటే శివుడాజ్ఞలు ఏందో చేయమైనా కుట్టదని నాకున్న కళ ద్వారా, నా మ్యాజిక్ ద్వారా ఏ స్కూల్కి వెళ్ళి ప్రోగ్రామ్ చేసి, సార్ పలానా చోట నా దగ్గర సైట్ ఉంది, మీరు నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, ఒక లారీ ఇసుక వేయండి, ఒక లారీ సిమెంట్ వేయండి, మీ స్కూల్ నేమ్ వేస్తాను అని చెప్పేసి అలా చేద్దామని అనుకున్నాను. అనువాహ కారణాల వల్ల చేయలేకపోయాను. సో అలా కాలక్రమేణా పిల్లలు తన జాబ్ రీత్యా పిల్లలు చూసుకునే భారంతో ఆ బాధ్యతతోటి అలా అలా కాలం గడిచిపోయింది. సరే మళ్ళీ మధ్యకాలంలో షోస్ మీద వాటి మీద ఫోకస్ చేసి, అంటే బాబు పేరు మీద చాలా చక్కటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక పెద్ద కాన్సెప్ట్ ఒకటి డిజైన్ చేసాము. దాని నిమిత్తం మళ్ళీ ఇప్పుడు బాబు పేరు మీద వెలుగులోకి రావాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు మీతో మాట్లాడితే అలానే వినాలి, ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకొకటి, మీ ఇంత మంచిగా మీరు అనుకున్నారు కదా కట్టాలి అది ఇది అని, డెఫినెట్గా మంచి చేద్దామన్నా కూడా ఇది ఈ రోజున అవి రోజులు కాదు. ఏదైనా మనకి ఇలాంటి కార్యక్రమం చేయాలంటే కనీసం ఒక 1/2 ఎకరం నుంచి 1 ఎకరం వరకు ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ ఉంటే అన్ని వనరులు సమకూరుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ కావాలి అంటే మనం అనేది జనంలో బాగా పబ్లిసిటీ అవ్వాలి. వర్మ చేస్తే ఏదైనా చేస్తాడరా అనేది తెలిస్తే ఆటోమేటిక్గా దాతలు వస్తారు. మనం వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే, నాకు ఆంధ్ర శబరిమల శ్రీనివాస్ గారు ఒక 30 సెంట్లు హైవేలు ఇచ్చారు. ఆయన శంకవరం దగ్గర అయ్యప్ప గుడి కట్టారు, ఒక 6 కోట్లు పెట్టి. ఆయన ఒక 30 సెంట్లు హైవేలు ఇచ్చారు కలవచెర్ల దగ్గర. అరే హైవేలు ఇచ్చాను కదా, అక్కడ కట్టు బాగుంటుందని చెప్పేసి అన్నారు. సరే ఆయన ఇచ్చారు కదా అని చెప్పేసి శంకుస్థాపన చేసాము. కాకినాడ శ్రీపురం పూర్ణ సరస్వతిని తీసుకొచ్చి అక్కడ సాల్ట్ వాటర్ పట్టడం వల్ల మళ్ళీ ఆయనకి సైట్ రిటర్న్ చేశాను. దీంట్లో హైవేలో 30 సెంట్ల స్థలం ఇస్తే నువ్వు అలా రిటర్న్ చేయటం ఏంటి, ఎవడు చేయడం వద్దు ఉంచేసుకో అన్నారు. వద్దన్న కట్టినప్పుడు నాకెందుకు, రేపు మీరు బాగానే ఉంటారు, మీరు లేకపోతే మీ పిల్లలు ఎవరో ఒకళ్ళు వచ్చి అదేంటి మా నాన్నగారు 30 సెంట్ల స్థలం ఇస్తే మీరు ఎలా తీసుకుంటారు కట్టకుండా అది అని చెప్పేసి అంటే నేను సమాధానం చెప్పాలి. కట్టినప్పుడు నాకు వద్దని చెప్పేసి రిటర్న్ ఇస్తే ఆయన అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్గా పెట్టారు నన్ను. అలా సేవా కార్యక్రమాలతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ వెళ్తున్నాము. మరి అంటే నేను విన్నాను కరోనా టైంలో మీ బాబు కూడా చాలా అంత చిన్న ఏజ్లో కూడా చాలా పెద్ద మనసు చేసుకొని హెల్ప్ చేశారు. ఏంటి అసలు ఏం జరిగింది ఆ టైంలో? February 14th
2002లో సెకండ్ కరోనా. ఉమ్, అప్పుడు మా పాపది 14th మెచ్యూర్ ఫంక్షన్ చేసాము. ఉమ్, 29th అది కాలు ఇరిగింది. ఉమ్, అది కూడా ఒక అమ్మాయి బైక్ స్కిడ్ అవుతుంటే తప్పించబోయి నేను స్కిడ్ అయి పడిపోయాను. ఉమ్, సో దాని తదనంతరం మే 10న మా మదర్కి, అదే మా బావగారికి కరోనా వచ్చి అది మదర్కి స్ప్రెడ్ అయింది. దాంతో మే 10న మా మదర్ చనిపోయారు కరోనాతోటి. మే 12, 13 నేను మా మిస్సెస్ అడ్మిట్ అయ్యాం. ఒక 10-15 రోజుల వరకు నో మోర్ ఛాన్సెస్ అన్నారు. అంటే వీళ్ళు బతకడమే కష్టం అన్నారు, నాకు మా మిస్సెస్కి ఇద్దరికి కూడా. ఉమ్, ఉమ్, అప్పుడు మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ కళ్యాణ్ కృష్ణ గారు, డైరెక్టర్ గారు, ఉమ్, ఉమ్, తను, తర్వాత వచ్చి పోసిబాబు గారు, ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ డిప్యూటీ కలెక్టర్, వీరిద్దరి సహకారంతో మా బాబుకి 15 సంవత్సరాల వయసు. ఆ 15 సంవత్సరాల వయసులో నిజంగా మా బాబు లాంటి వాడు నూటికో కోటికో ఒకళ్ళు అంటారు కదా, ఆ నూటికో కోటికో ఒకళ్ళలో నా కొడుకు అని నేను గర్వంగా చెప్పగలను. ఉమ్. వద్దు, మీరు ఏం చేతనంటమ్మా? బాధపడకండి. ఉమ్, ఆ కరోనా టైంలో ఆ 15 సంవత్సరాల వయసుకి వాడు 15,80,000 రూపాయలు తీసుకొచ్చి ఉమ్, నాకు మా మిస్సెస్కి ఉమ్, ఆ అమౌంట్ కట్టి బయటికి తీసుకొచ్చాడు వీళ్ళిద్దరి సహకారంతో. సో ఇలా చేస్తూ ఒక పక్కన మా మదర్ చనిపోయిన బాధ, ఇంకో పక్కన నేను మా మిస్సెస్ బయటకు వస్తామో రామో తెలియని బాధ, ఇవన్నీ కూడా మా పాపకి తెలియకుండా మేనేజ్ చేశాడు వాడు. చేసి అంత పరిస్థితులు, ఆ రోజుల్లో ఎవరమ్మా డబ్బులు ఇచ్చేది? కరోనా టైంలో ఎవరు ఇస్తున్నారు డబ్బులు? అంత సిచ్యువేషన్లో బాబు ఆ 15 సంవత్సరాల వయసుకి 15,80,000 తీసుకొచ్చి వాడిని కన్న దానికి తల్లిదండ్రుల రుణం తీసుకొని మెరైన్ ఇంజనీర్గా జాయిన్ చేసాం చెన్నైలో అమిట్ కాలేజ్ అని. దానిలో మెరైన్ ఇంజనీర్గా జాయిన్ చేస్తే ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. పాస్పోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. రూమ్మేట్ చెన్నై కుర్రోడు. ఉమ్, బాబుని ఇంకో 4 ఫ్రెండ్స్ని భోజనం తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెళ్తూ బీచ్లో సరదాగా ఎవరైనా పిల్లలు ఆడుకుంటారు కదా, ఉమ్, ఉమ్, వీళ్ళందరూ మా బాబుకి బీచ్లో దిగాలన్న ఇష్టం ఉండదు. ఉమ్, అయితే అంటే బీచ్లో దిగి వీళ్ళందరూ స్నానం చేస్తుంటే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ రాజమండ్రిలో ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేశాడు. అరే 6 గంటలకి మేము రూమ్కి వెళ్ళిపోతాను, అప్పుడు ఫోన్ చేయండి అని చెప్పేసి ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. నేను మా మిస్సెస్ ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాము బాబు దగ్గరికి ఉమ్, మీరు వెళ్తున్నాను, ఎందుకంటే పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి కదా, అవునవును. దానికోసం వెళ్తూ ఉన్న తరుణంలో బాబు మిస్సింగ్ అని చెప్పేసి, అంటే ఫ్రెండ్స్ అరే మేమందరం కూడా దిగాం కదా, నువ్వు కూడా దిగు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటే వాళ్ళ ప్రెజర్ మీద బాబు దిగడం జరిగింది సముద్రంలో. దిగిన 10 నిమిషాలకి వేవ్స్ వచ్చి లాక్కెళ్ళినాయి. దాంతో బాబు అకాలంగా మా నుంచి దూరం అవటం జరిగింది. అయినా కూడా వాడు శారీరకంగా కనిపించట్లేదు కానీ గుండెల నిండా వాడే ఉన్నాడు. వాడి కోసం ఏదైనా చేస్తాను, చేయగలను. మీరు బాధపడకండి. వాడే నా ఆశ, ఆలోచన, ధైర్యం అన్నీ కూడా. ఎందుకంటే వాడు చిన్న వయసు నుంచి కూడా చాలా సేవా దృక్పథం అమ్మ. జస్ట్ ముక్కు మొహం తెలియని ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే, ఏంటి అంకుల్ అలా ఉన్నారేంటి, ఏంటి చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫాదర్స్ అంటే వాళ్ళ స్టేటసే ఉంటుంది కదా కాలేజీలో, వాళ్ళ స్టేటస్ని బట్టి అరే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీ డాడీకి చెప్పి వీళ్ళకి హెల్ప్ చేయని చెప్పి బాగా హెల్పింగ్ నేచర్. నిజంగా మా బాబు చనిపోయినప్పుడు ఒక 100 లీటర్ల పాలాభిషేకం చేసుకుంటే తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. అసలు వాడికి అంత సర్కిల్ ఉందన్న విషయం మాకే తెలియదు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే లోపు అంటే 2 కిలోమీటర్స్ ఇంటికి కాలేజీకి, ఈ 2 కిలోమీటర్స్లో బైక్ మీద వెళ్తే ఏమన్నా జరుగుతుందేమో అని హాస్టల్లో జాయిన్ చేసి చదివించాం. అంత ఇదిగా పెంచుకొని కేవలం కాలేజీ తప్పమ్మా, రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, 17 రోజుల్లో అవుటింగ్కి ఎలా ఇస్తారు అంటే 100కి 100 పాళ్ళు కాలేజీ వాళ్ళే అంతకులు అని చెప్తాను నేను. బాబుది నిలువెత్తు బంగారు పేగురం చేసి ఇచ్చినా కూడా కాలేజీ వాళ్ళే అంతకులు అని చెప్తాను. ఎందుకంటే నా బాబుకి జరిగిన ఇబ్బంది ఎవరికి జరగకూడదు, ఏ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే కాలేజీలు లక్షలు కట్టి జాయిన్ చేసేటప్పుడు అజాగ్రత్త వల్ల ఒక అంతే కదమ్మా ప్రాణం పోయింది. తీసుకెళ్ళిన వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టండి అది అని చెప్పేసి అన్నారు. అంటే మా బాబు పోయిన బాధ మాకు తెలుసు. ఇంకా 5 పిల్లల మీద కేసులు పెట్టి
వాళ్ళ తల్లిదండ్రులని వీళ్ళ జీవితాలని నాశనం చేసి, అంటే 5 జీవితాలు కాదమ్మా, 5 కుటుంబాలని నాశనం చేసిన వాళ్ళం అవుతాం మా ఒక్కడి బాబు కోసం. మా మిస్సెస్ నేను ఆలోచించుకొని, వద్దు పోనీ మన బాబు ఎటు తిరిగిపోయాడు రాడు, మిగతా తల్లిదండ్రులకు ఆ కడుపు కోత ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఏ కేసులు లేకుండా వచ్చేసాం బాడీని తీసుకుని. మీరు బాధపడకండి వర్మ గారు. ఫస్ట్ శాలరీకి అంబులెన్స్ డొనేట్ చేద్దాం డాడీ అన్నాడు. ఎవరు ఉంటారమ్మా ఈ రోజున అంబులెన్స్ కొనిద్దాం సొసైటీకి అయ్యి. అవును, హెల్ప్ చెయ్యాలి అనుకోవడం వేరు, చేయడం వేరు. అలా ఓకే, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ వర్మ గారు. ఓకే, అంటే మన టాపిక్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే వర్మ గారు, ఏంటి మా ముందు అన్ని లేస్ ప్యాకెట్లు, కురుకురే తినడానికి అన్ని ఏమో కనిపిస్తున్నాయి డిఫరెంట్గా కార్డ్స్. నాకు జనరల్గా అమ్మ చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం. మా ఏరియాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు పిల్లలు ఎక్కడ ఉంటే వర్మ అక్కడ ఉంటాడని. అవునా? నాకు బాబు దూరం అయినప్పుడు కూడా అందరూ అదే బాధపడ్డారు, ఏంటంటే నువ్వు అందరి పిల్లలు నీ పిల్లల్లాగా ఇదవుతావు, నీకంత కష్టం వచ్చింది అని చెప్పేసి నాకన్నా ఎక్కువ వాళ్ళు బాధపడ్డారు. అందుకని పిల్లలంటే నాకు చాలా ఇష్టం. పిల్లలకి ఏవి ఇష్టమో అవి నాకు ఇష్టం. ఓకే, మీ దగ్గర పెట్టుకుంటూ ఉంటాను. పిల్లలు ఎవరు కనిపించినా కూడా చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని ఇస్తూ ఉంటాను. సో అయితే ఏంటంటే పిల్లలకి ఇష్టమైనది మ్యాజిక్. అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా ఇష్టం. మ్యాజిక్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ నా దగ్గర ఒక ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్. ఇవి మ్యాజిక్ ఐటమ్స్ కాదు కదా, ఫుడ్ ఐటమ్. బట్ ఈ ఐటమ్స్ నేను మీకు ఒక ఐటమ్ చేసి చూపించాలన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళకి నాకు ఎటువంటి టైప్ లేదు. సో దాంతో ఒక ఐటమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చేసి చూపించమంటారు తర్వాత? అయ్యో ఇప్పుడే చేయండి, నేను వెయిట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏమన్నా కరెన్సీ ఒక 100 కానీ 500 కానీ ఏదైనా ఒక నోట్ ఉంటే కనుక ఇస్తే అది ఒకసారి ఆ నెంబర్ నోట్ చేసుకోండి. నెంబర్ నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఒకసారి ఈ ప్యాకెట్స్ చెక్ చేయండి. ప్యాకెట్స్ చెక్ చేయాలా? చెక్ చేయండి. ఓకే, మీ దగ్గరదే నోటు నెంబర్ మీరే నోట్ చేసుకుంటున్నారు రైట్. ఆ ప్యాకెట్స్ ఇవి 2 కూడా చూడండి, 2 చెక్ చేయండి. ఎక్కడన్నా ఓపెన్ ఏమన్నా ఉన్నాయా ఏంటి? మంచి కుర్కురే ఇష్టమైన ఉంది నాకు. కంపెనీ ప్యాకింగే కదా, ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు కదా. ఓపెనింగ్ చేయలేదు. ఆ నోట్ కూడా మీ దగ్గరే ఉంది. అవును, ఓకే, నోట్ కూడా మీ దగ్గర ఉంది. నెంబర్ నోట్ చేసుకున్నారు? చేసుకున్నాను. వాటిలో ఏ ప్యాకెట్లో నుంచి తీయమంటారు మీరు ఇచ్చే నోటు? నేను ఇప్పుడు మీకు ఇది ఇచ్చేదా? ఆ నోటు నాకు ఇస్తారు, ఆ నోటు నేను ఏ ప్యాకెట్లో నుంచి తీయమంటారు? అది కూడా ఆ ప్యాకెట్ కూడా మీరే ఇవ్వండి. మళ్ళీ ఇస్తారా? ఇస్తాను. ఓకే ఓకే, ఇది మీరు ఇచ్చిన 100 రూపీసే రైట్. మీరు ఇచ్చిన నోటే. నెంబర్ కూడా చూశారు కదా, 589784. అవును రైట్, అవును, 589784. ఇదిగో నెంబర్ రైట్. ఇప్పుడు చెప్పండి, దేనిలో తీయమంటారు? అందులో ఏ ప్యాకెట్? ఇది తీయండి, ఓపెన్ చేసేవ్వండి మీరే. చింపచ్చా? అదే చింపండి. రైట్, ఈ ప్యాకెట్లో నుంచి మీరు ఇచ్చిన 100 రూపీస్ తీయాలి, అంతే కదా? కట్ చేయమంటారా లేకపోతే చిన్న చిన్న? మైండ్ మీరే కట్ చేసేవ్వండి. నేనే కట్ చేయనా? ఓకే ఓకే, నేను ఇచ్చే నోటేనా? నెంబర్ చూసుకుంటా. అదే చూడండి, మీరు ఇచ్చిన నెంబర్ ఎంత? 589784. 589784 రైట్. అవును,
ఓకే, మీరు ఇచ్చిందే కదా నేను ఇచ్చింది. ప్యాకెట్ కూడా మీరే కట్ చేసి మీరే ఓపెన్ చేసి ఇచ్చాను. అవునా? అవును. దట్స్ ద పవర్ ఆఫ్ ద మ్యాజిక్. వావ్, చాలా బాగుంది. అది ఏంటి, ఎట్లా వచ్చింది అది అందులోకి చెప్తారా మాకు? అంటే నాలో ఓ, అప్పుడప్పుడు మా బాబు ప్రవహిస్తుంటాడు. అంటే వాడు శూన్యంలో తిరుగుతున్నాడు కదా, అంటే నేను బాగా చూడలేదని మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు. మా అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నారని చెప్పి అక్కడే ఉండిపోయాడు. సో వాడు అమ్మ నాన్న దగ్గర, తాతయ్య నాన్నమ్మ దగ్గర ప్రేమను పొందుతున్నాడు కాబట్టి డాడీకి ఏం కావాలో అవి పైనుంచి శూన్యంలో నుంచి అందిస్తుంటాడు. ఓకేనండి. వర్మ గారు మ్యాజిక్ అమ్మది. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఫుడ్ కూడా తినచ్చు. తింటా. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయాక తింటా. ఓకేనా? ఓకే వర్మ గారు, అమ్మా అండ్ ఇంకా టేబుల్ మీద కూడా చాలా కనిపిస్తున్నాయి మాకు. ఎస్, అది కూడా చేద్దాము. ఇంకోటి ఏంటి అంటే మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా మేము విన్నాం. ఏంటి, ఎవరి వాయిస్ ఇమిటేట్ చేస్తారు? 5-6 సంవత్సరాల నుంచి మిమిక్రీ అయితే పెద్దగా చేయట్లేదు, బట్ ఎవరి వాయిస్ అయినా చేయగలను. సీనియర్ నటులు రావు గోపాలరావు గారి వాయిస్ అంటే చాలా ఇష్టం. ఓ వావ్, నేను కూడా వన్ ఆఫ్ ఫేవరెట్. మరి ఏంటి, మరి మంచి ఒక డైలాగ్ చెప్తారా, మరి ఇమిటేట్ చేస్తారా? ఇప్పుడు రావు గోపాలరావు గారిది వాయిస్ తీసుకున్నట్లయితే ముత్యాల ముగ్గు చిత్రం ఆయనది చాలా ఫేమస్ అయిన డైలాగ్. అవును అవునవును. చూడు సెక్రటరీ, నా తస్సారావుల బడ్డు నువ్వు కన్నాంబకి ఎక్కువ, కాంచిన మనకు తక్కువ. ఇదేమో ఇది గ్యాంగ్ లీడర్లో చూడు చొక్క, నా తస్సారావుల బొడ్డు నువ్వు కన్నాంబకి ఎక్కువ, కాంచిన మనకు తక్కువ, డొక్కలు తన్ని అంటే డిక్కిలు తొంగుంటాం. ఇది కొంత వయసు మీద పడిన తర్వాత చేసేది. అదే ముత్యాల ముగ్గు చిత్రంలో చూడు సెక్రటరీ, మడిసి అన్న తర్వాత కాస్త కళాపోషణ ఉండాలి, ఆస్తమాను తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి పెద్ద తేడా ఏంటి ఉంటుంది చెప్పు. అవునరే, అన్నట్టు నీకు కనిపించే సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు, నెత్తుట ముద్దలో తడిసినట్టు దగదగ దగ దేయభయమానంగా వెలుగొందట్లేదు. ఇలా రావు గోపాలరావు గారి వాయిస్ తీసుకోవచ్చు. మరి రావు గోపాలరావు గారి వాయిస్కి కొంచెం దగ్గరగా ఉండే వాయిస్, ఇటీవల ఆయన స్వర్గస్థులు అయ్యారు, వాళ్ళ అబ్బాయి చాలా ఫేమస్. ఓకే ఓకే, రావు రమేష్ గారా? ఓకే. రావు గోపాలరావు గారి కంటానికి చాలా దగ్గరగా ఉంటుంది. రావు రమేష్ రావు గోపాలరావు గారు అబ్బాయి. అవునవును. అయితే ఓంకార్ గారు, ఇప్పుడు కార్తీక దీపం సీరియల్లో హీరో ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు ఓంకార్ గారు, ఆయన మంచి రచయిత ప్లస్ నటుడు కూడా. పోలీస్ భార్య వాటిలో వేసాడు. చూడక్క, నీ వెనకమాల పుట్టిన వాడిని, నీకే ఎన్ని తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలు ఉండాలి. అవును, మన వర్మగారు ప్రైమ్ 9 న్యూస్లో ఇంటర్వ్యూ ఏదో ఇస్తున్నారట కదా, నువ్వు వస్తావా లేక నన్నే వెళ్ళి చూసి రమ్మంటావా? సూపర్ అంటే ఇలా ఓంకార్ గారు. ఓకే. అదేవిధంగా రావు గోపాలరావు గారి కంఠాన్ని, ఓంకార్ గారి కంఠాన్ని ఇద్దరిని మిక్సీలో వేసి సెక్సీగా తీస్తే వచ్చే వాయిస్ ఒకటి ఉంది. ఏంటిది? మర్రగ్గ చిర్రగ్గ, ఇక్కడ గొప్ప కార్యక్రమం జరుగుతుంటే చప్పట్లు కొట్టుకు చప్పు కూర్చొని బాగుంటుంది, ఏమన్నా అందరంటే ప్రైమ్ నైన్ స్టూడియో అంటున్నారు. సూపర్ సూపర్. ఎల్బి శ్రీరామ్ గారు చాలా బాగుంది. రకరకాల వాయిస్లో అమరీష్ పూరి గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, ఎవరు వాయిస్ అయినా, సుధాకర్. అయ్యో విజయములు విజయులు బుజ్జి బుజ్జి బాబులు, ఒరే ప్రైమ్ న్యూస్లో వర్మ గారి షో వస్తుంది చూడండి రే. వావ్, సూపర్. ఇలా సుధాకర్ గారి వాయిస్ తీసుకోవచ్చు. చాలా అమ్మో, నేను మల్టీ టాలెంట్ కూడా ఈసారి చూస్తున్నాను. చాలా బాగుంది వర్మ గారు. ఇంట్లో కూడా ఇంత మంచి సరదాగా ఉంటారా? అంత ఫ్రెండ్లీగా. నా అదృష్టం ఏంటంటే నాకు ముగ్గురు అమ్మలని చెప్పాలి. ముగ్గురు అమ్మలని చెప్పాలి. ఎందుకంటే కని పెంచిన దైవం మా అమ్మా నాన్న అయితే, మా అమ్మా నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నారు నన్ను, అదేవిధంగా నా భార్య కూడా నన్ను కొడుకులా చూసుకుంటాము. ఇది నిజం. చాలా మంచి నిజంగా. నేను ఇన్ని దాన ధర్మాలు చేశాను, ఇన్ని సేవా కార్యక్రమాలు చేశానంటే తన సపోర్ట్ లేకుండా చేయలేం కదా. ఖచ్చితంగా ఒక మగవాడి విజయం వెనుక ఖచ్చితంగా ఒక ఆడది ఉంటారు కదా. మరి నిజంగా తను ప్రతి ఒక్క విషయంలో నాకు సహకరించబట్టి, నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్లేదు నేను ఉన్నాను అని చెప్పి తను ధైర్యం ఇవ్వబట్టి ఈరోజు నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాను. మరి ప్రతి నెల కూడా నెల కళా వెన్నెల అని చెప్పేసి
శోభిత్ వర్మ కళాకారుల సంఘం అని చెప్పేసి ఒక సంఘాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే బాబు మా మధ్య నుంచి దూరం అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులు, అంటే చాలా కళలు అంతరించిపోతున్నాయి అమ్మ. అవునవును. అంటే ప్రైమ్ 9 ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, మన చిన్నతనంలో తోలు బొమ్మలాట్లు, యక్షగానాలు, ఇలాంటి చాలా నాటకాలు అన్నీ కూడా చాలా ఉండేవి. ప్రాచీన కళలు చాలా ఉండేవి. అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో వాటికి మేమేం చేస్తున్నామంటే, మరుగున పడిపోతున్న కళలను మేలుకొలుపుదాం అన్న నినాదంతో చాలామంది కళాకారుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళలకు సంబంధించిన కళాకారుల్ని మా సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి కళాకారులకు ఎక్కడ ఇబ్బంది జరిగినా, అంటే ఉదాహరణకి ఎక్కడన్నా రోడ్ యాక్సిడెంట్ అలాంటిది ఏదైనా జరిగిన బ్లడ్ అది కావాలని, ఇప్పటికి నేను 38 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. నాది ఏ పాజిటివ్. ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసి నాకు బ్లడ్ కావాలంటే ఇమీడియట్లీ ఇస్తాను. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు, ప్రాబ్లమే ఉండదు. మనం బ్లడ్ ఎంత ఇస్తే అంత యాక్టివ్గా ఉంటాం. చాలామంది బ్లడ్ ఇస్తే మనలో ఏదో నీరసం వచ్చేస్తుంది అయిన భయపడతారు. అలా కదమ్మా, మనం ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేస్తే అంత యాక్టివ్గా ఉంటాం. అంటే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా మన ఒంట్లో ఉన్నటువంటి పాత బ్లడ్ పోయి కొత్త బ్లడ్ వస్తూ ఉంటే ఇంకా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటాం. సో అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి, జీవితంలో ఒక్కసారి కూడా ఎంతో టాలెంట్ ఉన్న కళాకారులు ఒకసారి కూడా సన్మానం పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ప్రతి నెల కళాకారులకు సత్కారం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 6వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులందరికీ కూడా 175 నియోజకవర్గాల్లో కూడా సన్మాన కార్యక్రమాలు అవి చేయాలి, అంతరించిపోతున్న కళల్ని మేలుకొల్పాలన్న ఉద్దేశంతో మేము బాబు పేరు మీద, అంటే బాబు శారీరకంగా లేకపోయినా కళారూపంలో ఎదుగుతూ ఉండాలి అన్న ఆలోచనతో అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కళాకారులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాటి కోసం పోరాటం, తర్వాత కళాకారులకి అంటే మనం ప్రతి నెల కూడా కార్యక్రమాలు పెట్టినప్పుడు మీకు నచ్చొచ్చు చూసి, అది వల్ల మీరు వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చారంటే వాళ్ళకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అంతే కదా. అంటే అలా కళల్ని మళ్ళీ మనం అంతరించిపోతున్న కళల్ని మళ్ళీ ఆదరించినట్లు ఉంటుందన్న ఉద్దేశంతో శోభిత్ వర్మ కళాకారుల సంఘం అని చెప్పేసి పెట్టడం జరిగింది. రేపు 6వ తారీఖు రాజమండ్రి సరస్వతి ఘాట్లో లాంఛనంగా కార్యక్రమాన్ని, బాబు పుట్టినరోజు ఆ రోజు ప్లస్ శ్రీరామనవమి 2 కూడా కలిసి వచ్చినాయి. మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి గారు, తర్వాత వచ్చి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అండ్ రూరల్ ఎమ్మెల్యే, డిప్యూటీ కలెక్టర్ విజయవాడ, ఎస్పీ గారు, ఇలా పుర ప్రముఖులందరి చేతుల మీదుగా ఈ సంస్థని లాంఛనంగా ప్రారంభించి ప్రతి నెల 6వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడు ఏ కళాకారులకి ఏ అవసరం వచ్చినా కూడా ఆదుకోవడానికి మా సంస్థ ముందు ఉంటుందని చెప్పేసి ఈ ప్రైమ్ 9 ఛానల్ ద్వారా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం వర్మ గారు. అండ్ మీరు ఏంటంటే బాధపడకండి, ఎందుకంటే ఆ కళామ తల్లి రూపంలో మీ కొడుకు ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. మీతో ఉంటే నాకు తమ్ముడు అని కూడా నేను పిలిచేదాన్ని. ఓకే, ఇంకా వెయిట్ చేస్తున్నారు నేను అండ్ నాతో పాటు మా వ్యూవర్స్ కూడా. ఆ స్పెషల్ టాలెంట్ని చూపిద్దామా? ఒకటి మెసేజ్ ఇచ్చేసి చూపిద్దాం. షూర్. ఎందుకంటే ఈ రోజున సమాజంలో ఒకప్పుడు అందరూ కూడా మనకి ఈ మొబైల్స్ ఇవన్నీ రానప్పుడు చాలామంది చక్కగా పుస్తక పఠనం, పేపర్ అది చదివేవాళ్ళు, పొద్దుటే పేపర్ అది చదివేవాళ్ళు. చాలా జ్ఞానం, విజ్ఞానం 2 వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మెడలు ఇరిగిపోయేలాగా ఇలా పెట్టి సెల్ ఫోన్ తోటే ఇదవుతూ ఉన్నారు. సో పిల్లలందరికీ కూడా నేను మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మ్యాజిక్ రూపంలో. ఏం చేస్తుందంటే, సెల్ ఫోన్ వీడి పేపర్ చదివితే చాలా చక్కటి నాలెడ్జ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే సెల్ ఫోన్లో మనకు కావాల్సిన మ్యాటర్ వరకే మనకి ఇది ఉంటుంది, కానీ పేపర్లో మొత్తం ప్రపంచం అంతా కూడా పేపర్లో ఉంటుంది. సో దానివల్ల చదవటం వల్ల మనకి జ్ఞానం, విజ్ఞానం 2 కూడా పెంపొందుతాయి. కాబట్టి ఇక్కడ నా దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉందమ్మా. అంటే ప్రపంచం అంతా అరిచేతిలో ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ మెదడుకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించలేకపోతున్నారు. దీనివలన పిల్లలకి కానీ తల్లులకు కానీ అందరికీ కూడా మనకి టెక్నాలజీ పెరిగే కొద్దికి అనర్థాలు పెరుగుతున్నాయి. నిజంగా పేపర్ చదువుతుంటే
చాలా చక్కటి కాలక్షేపం అవుతుంది, మంచి విజ్ఞానం వినోదం రెండు కూడా పొందుతాయి. అదేవిధంగా నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ని పేపర్గా చేస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో ఓకే. పేపర్ అయిపోయింది, మొబైల్ కాస్త. ఓకే. సో ఇలా మ్యాజిక్ ద్వారా సాధ్యం కానిది ఏదీ లేదమ్మా. పేపర్ చక్కగా మొబైల్ని పక్కకి పెట్టేసి పేపర్ వచ్చింది, పేపర్ చదివితే ఇది జ్ఞానం విజ్ఞానం పెరుగుతుంది, ప్లస్ కొంతమందికి ఉపాధి కూడా కలుగుతుంది. అంటే పేపర్ బాయ్స్ పొద్దుటే లేసి పేపర్ వేయడం, మన న్యూస్ రిపోర్టర్స్ చాలా కష్టపడి వార్తలు సేకరిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం ఏం జరిగింది ఏంటి అన్నీ కూడా పేపర్లో వస్తాయి. మొబైల్లో అయితే మనకి ఏం మ్యాటర్ అదే వస్తుంది. చాలా బాగుంది. ఓరియంటల్ మెసేజ్ ఇవ్వాలని ఆలోచన. చాలా బాగుంది మీ మెసేజ్ కూడా. అండ్ మీ మెసేజ్ విని చాలామంది మారాలని కూడా కోరుకుంటాం. ఓకే, మరి ఇంకా లాస్ట్ మన మీ స్పెషల్ టాలెంట్ చూపిద్దాం. సరే, హలో, నా మైక్ యూజ్ చేయొచ్చా? ప్లీజ్ చేయండి. హలో, వినిపిస్తుందండి మీకు? హలో. ఓ, ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అయిపోయింది. దిస్ ఈస్ ఫర్ యూ. ఓ, థ్యాంక్ యూ సో మచ్. మైక్ కాస్త ఫ్లవర్ వాజ్ అయిపోయింది. నైస్, చాలా చక్కగా టేబుల్ మీద పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంది. ఓకే. అయితే మీరు ఇందాక నుంచి చాలా ఆతృతతోటి ఒక ఐటమ్, మీ యాంగ్జైటీ నాకు అర్థమవుతుంది. అవును. సో అది ఎప్పుడా అని, అంటే మీకు తెలియాలన్నా లేకుంటే ప్రేక్షకులకు తెలియాలనేది నాతో పాటు ప్రేక్షకులకు కూడా తెలియాలి. ప్రేక్షకుల మీద అంత అభిమానం ఉంది మీకు. చాలా. అంటే నిజంగా అండి, ఎవరికైనా కూడా ప్రేక్షకులే దేవుళ్ళండి. అవును. చప్పట్లే ప్రేక్షకులకు, కళాకారులకు సన్మానం చప్పట్లతోటి మనకి కోటి జన్మల పవర్ వస్తుంది. అవును. సో ఆ విధంగా మరి మీరు ఇందాక నుంచి ప్రేక్షకుల కోసం అడుగుతున్నారు కాబట్టి మీ మాటని కాదనలేక ప్రేక్షకులకు కూడా, అంటే మనకి త్వరలో ఉగాది, శ్రీరామ పండుగ, మంచి పండుగలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులకు ఒక మంచి స్వీట్ పెట్టాలని అనుకుంటున్నాను. స్వీట్ మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? వావ్. అయితే మీకు మంచి స్వీట్ పెడతాను. కాదనరుగా? ఏ స్వీట్ అయినా తింటారుగా? అంటే స్వీట్ తింటావా అనేది కొంచెం తేడాగా ఉంది. నేను ఆలోచించి చెప్తా. కాదమ్మా, తేడా ఉంది. స్వీట్ అంటే ఇష్టమే అన్నావు. తింటావు కదా, ఏ స్వీట్ అయినా తింటారు. అంటే నాకైతే చాలా ఇష్టం ఆ స్వీట్. ఇప్పటికి 6,000 పైన తిన్నాను నేను. 6,000 పైన తిన్నాను. స్వీట్స్ మనం ఎక్కడ 2-3 తింటాం కదా, మీరు 6,000 తింటారా? నేను కౌంట్ చేసుకుంటూ తింటాను. అదే మరి నాకు ఇన్ని 68 వరల్డ్ రికార్డ్స్, భారత్ బాలశ్రీ ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే అవార్డ్స్ రివార్డ్స్. ఇప్పుడు రీసెంట్గా నిన్న కూడా తెలుగు బుక్ ఆఫ్ ఐకాన్ అవార్డు, అది నాకు 3వది తెలుగు బుక్ వాళ్ళు ఇచ్చింది. ఫస్ట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చారు, తర్వాత టాప్ 100లో ఇచ్చారు. అంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇస్తారు. ఇచ్చిన వాటిలో టాప్ 100లో నేను ఒకని. నిన్న ఐకాన్ అవార్డు ఇలా ఇస్తున్నారు. అంటే ఆ స్వీట్ స్పెషల్ అలాంటిది కదా. అవునవును, నేను కూడా చూడాలనుకుంటున్నాను ఆ స్వీట్ని. ఏంటి అసలు, ఏంటి ఆ స్వీట్? ఏంటి అంటే బ్లేడ్ అమ్మా. ఏంటండి బ్లేడా? ఇప్పుడు తింటారా? మరి అదే కదా, కట్ అవుతుంది కదా. కట్ అవుతుంది అంటే జనరల్గా మనం షేవింగ్ చేసుకునేటప్పుడు, లేకుంటే పిల్లలకు పెన్సిల్ చెక్కేటప్పుడు ఏదన్నా కట్ చేస్తుంటే జస్ట్ కొంచెం కట్ అయితేనే అధిక రక్తస్రావం జరుగుతుంది. అటువంటిది ఇందాక ఒక మాట అన్నాను, ఇప్పటికి 6,000 చిల్లర తిన్నానని. అది ఇదేనా? ఏంటండి, ఎవరైనా ప్లేట్స్ 6,000 తింటారు అనుకుంటారు? మరి నేను కౌంట్ చేసుకుంటానమ్మా. ఇప్పుడు ఈ బ్లేడ్ని రియల్గా నవ్వులు మింగేస్తున్నాం మనం. దీనిలో ఎటువంటి లాజిక్ లేదు, ఎటువంటి మ్యాజిక్ లేదండి. నిజంగా నవ్వులు మింగేస్తున్నాం బ్లేడ్ని. ఓకే, బ్లేడ్తో పాటుగా ట్యూబ్లైట్ కూడా నేను రియల్గా నవ్వులు మింగేస్తాను. ట్యూబ్లైట్ మన ఇంట్లో పెట్టుకుని ట్యూబ్లైట్. అందరూ వాడు కొంచెం మబ్బుగా ఉంటే, చదవకపోయినా లేకుంటే డల్గా ఉన్న ఆ ట్యూబ్లైట్ కాదు అంటారు. కానీ నేను ఆ ట్యూబ్లైట్ కాదు, షార్ప్ ట్యూబ్లైట్. అమ్మో, నాకైతే డైరెక్ట్గా చూస్తుంటే నాకు ఏదోలా ఉంది. ఓకే, ఈ బ్లేడ్ని మనం రియల్గా ఈట్ చేయబోతున్నాం. నిన్న కూడా పృథ్వీ గారి చేతుల మీదుగా 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజు, తర్వాత వచ్చి విజయవాడ ఎస్పీ గారు,
వీళ్ళ చేతుల మీదుగా ఈ బ్లేడ్ని మనం రియల్గా నవ్వులు మింగేయడం జరిగింది తెలుగు బుక్ ఆఫ్ ఐకాన్ అవార్డ్స్లో. స్వీట్స్ తిన్నంత మీరు ఈజీగా చెప్తున్నారు. ఒకసారి చూడు బ్లేడ్. అమ్మాయి నిజంగా ప్లేడే చూడండి, ఇగో నిజంగా ప్లేడే. ఓకే, ఇది కట్ చేయడం. ఓకే, రైట్. ఇదో డిజైన్ పేపర్ అయిపోయింది. అవును. ఓకే, ఇప్పుడు ఈ బ్లేడ్ని మీ చేతుల మీద పెడతారా నాకు? వద్దండి, నేను అంత సాహసం చేయను. మీరు చూడండి, ఈ బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఇలాంటి రిస్కులు చేయకండి. అయితే ఇప్పుడు మనం పేపర్ని కట్ చేసాము, పెన్సిల్ చెక్కచ్చు, దేన్నైనా కూడా మనం చేయొచ్చు. బట్ మీకు అది లోపల కట్ అవ్వలేదా మీకు? ఇది చూస్తున్న వాళ్ళు దయచేసి మీరు ఏదో తను చాలా ప్రాక్టీస్తోనే కూడిన ఇది బ్లేడ్ తినడం అనేది చాలా ఇది కాదు. దయచేసి ఈ వీడియో చూస్తారు ఖచ్చితంగా. బ్లేడ్ని అంత ఈజీగా తిన్నారే. రైట్, ఇంకా 3-4 పీసులు ఉన్నాయి నేల మీద. మీకు అది నమిలేటప్పుడు అది గుచ్చుకోలేదా ఏమి? అసలు ఇంత ఒక చుక్క ప్లేట్ కానీ ఏంటి అంత మైసూర్ పాక్ తిన్నంత ఈజీగా తినేసారు ఏంటండి? అవును, ప్లేట్. అమ్మో, ఇప్పుడు మీరు దాదాపుగా ఎన్ని 6,000 బ్లేడ్లు 6,000 బ్లేడ్లు తిన్నానమ్మా. మరి ఏం కాలేదా అంటే మీకు దాని తర్వాత? వరకైతే ప్రాబ్లం ఏం లేదు. మా బాబు కూడా అలాగే ఈటింగ్ చేసేవాడు. మా గురువుగారు భయంకర్ శ్రీనివాస్ కూడా చాలా బ్లేడ్స్, ట్యూబ్లెట్స్, ఐస్ క్రీమ్ బౌల్స్, తర్వాత వచ్చి స్నేక్ కూడా తినేవాళ్ళు మా గురువుగారు. స్నేక్ లైవ్ స్నేక్. ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు, భయంకర్ శ్రీనివాస్. ఆయన శిష్యకంలోనే నేను ఈ ట్యూబ్లైట్ బ్లేడ్ అయ్యి రియల్గా నవ్వులు మింగేయటం నేర్చుకుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ట్యూబ్లైట్ తింటారా? ట్యూబ్లైట్ తినాలి కదా మరి, ప్రాక్టికల్గా మాట ఇచ్చేసాం. బ్లేడ్తో పాటు ట్యూబ్లైట్ కూడా ఇచ్చేస్తాను మాట ఇచ్చాం. అది బ్లేడ్ ఎంత కర్ర నమిలి ఒక మురుకులాగా తిన్నారు మీరు. అసలైనా ఇది దయచేసి ఎవ్వరు ట్రై చేయకండి. ఇది కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే జరిగింది. అంటే నాకు కొంచెం ఒక 55 lakhs మైనస్లో ఉన్నామా, కొంచెం కరోనా దగ్గర నుంచి అప్పులో ఉన్నాను. ఎవరైనా ఇటువంటి సాహసాలు చేస్తే కనుక నా కాంట్రాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఇస్తే వాళ్ళతో నాకు కొంచెం చిన్న పని ఉంది. అంటే కొంచెం అప్పు కట్టుకునే ఇది ఉంటుంది. అంటే ఒక 4-5 హాస్పిటల్తోటి టైప్మెంట్ ఉంది నాకు. నెలకు ఒక 2-3 కేసులు పంపిస్తానని చెప్పేసి, అంటే నేను ఒక 2-3 కేసులు పంపిస్తే వాళ్ళు నాకు కేసుకు ఒక 4 లక్షలు 5 లక్షలు ఇస్తా అన్నారు. అంటే ఇలా ట్యూబ్లైట్లు బ్లేడ్లు ఎవరైనా తిన్న వాళ్ళని పంపిస్తే మనకి డబ్బులు వస్తాయి. ఏంటండి మీరు? అంటే అలా అని చెప్పేసి నిజంగా తినేరు, ట్రీట్మెంట్ అదే ఉంటుంది. అంటే అలా చేస్తే ప్రమాదం అని చెప్పేసి చెప్తున్నామండి ఇండైరెక్ట్గా. లేకుంటే ఏ హాస్పిటల్లో డబ్బులు ఎవరు అలా అని చెప్పేసి మీరు తినేసి ప్రాణాల మీద తీసుకొచ్చుకోవద్దు. ఇదంటే మేము చాలా వ్యయ ప్రయాసాలతోటి కూడి చాలా రిస్క్ తోటి కూడుకున్నటువంటి అంశం. ఎంతో కష్టపడి
సాధనతోటి ప్రాక్టీస్ చేసినటువంటి అంశం కాబట్టి మరి ఎవరు కూడా ఇటువంటి చేయవద్దు అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక్క ఐటము మ్యాజిక్ చేద్దాం. చూడమ్మా, నా దగ్గర ఒక ప్లేట్ ఉంది, రైట్? ఒక 2 కాయిన్స్ కూడా ఉన్నాయి. సో ఈ కాయిన్స్ 2 కాయిన్స్ మనకి ఎడిషనల్ ఏమైనా అవుతాయా? చూడండి ఒకసారి, ఈ 2 కాయిన్స్ 2గానే వస్తాయా, ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తాయా? 2 వస్తాయి, ఎక్స్ట్రా ఏం రావు. అంతే కదా. అవును, కష్టం అంటారా? మీరు మ్యాజిషియన్ ఏదో చేస్తారు మీరు. ఏం కాదు, అంటే ఈ 2 కాయిన్స్ని మనం ఇంకో 4 కాయిన్స్ చేస్తే ఎలా ఉంటుందని నా ఆలోచన. ఇందాక మన వాళ్ళు ఎవరో ప్రేక్షకులు అడిగారు, సార్ నేను 100 ఇస్తే దాన్ని 10 చేస్తారని. అంతే కదా. సో అలాగే ఇది ఖాళీ ప్లేట్, రైట్? ఈ ప్లేట్లో 2 కాయిన్స్ వేసాను. 2 కాయిన్స్ వేసి ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతుండి రెడీ 1 2 3 4 అని చెప్పేసి అంటే అవి నిజంగా కాయిన్స్, 10 రూపీస్ కాయిన్సా? నిజంగా 10 రూపీస్ కాయిన్స్ అయినాయి. 10 20 30 ఎలా? మీ హ్యాండ్ ఇవ్వండి. నా నా చేతిలో కాయిన్ కూడా ఉందా? ఓ వావ్, అమ్మో అసలు 2 కాయిన్స్ డబుల్ అవ్వడం ఏంటో, నా చేతిలోంచి కాయిన్ రావడం ఏంటో. ఎస్, మనం ఫైనల్గా అయితే చెప్పాను కదా నేను స్టార్టింగ్లో మీకు. సో వర్మ గారి దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అనేది, అది ఇదేనండి. బ్లేడ్స్ తినడం. అండ్ దాదాపుగా 6,000 పైగా బ్లేడ్స్ తిన్నారంట. బట్ ఏం కాలేదు, మా ముందే నవిలి అలా కరకరలు తినేశారు. అండ్ లాస్ట్ ఏంటి అంటే ట్యూబ్లైట్ కూడా తింటారంట ఇప్పుడు నా ముందు. నాకైతే డైరెక్ట్గా చూస్తే నాకు భయం అవుతుంది, ఎక్కడ ఏమవుతుందా అని. ఓకే, మీరు కూడా చూసేయండి. బట్ ఎవరైతే ట్రై చేయకండి, ఇది మా స్ట్రిక్ట్ ఇదే అనమాట, ఇన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, చేసేద్దామా? దయచేసి స్పెషల్ రిక్వెస్ట్ అందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. ఇది కూడా ఇందాకనగా తిన్నాను, ఇంకా పీసెస్ వస్తూ ఉన్నాయి. అలా అని చెప్పేసి బయట ఎక్కడ రావు, అవి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే పళ్ళ దగ్గర కానీ అక్కడక్కడ ఒక్కొక్కటి 2 పీసెస్ ఉంటాయి. అవి మీకు బ్లేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఏం కావా? ఇప్పుడు వరకైతే నాకు ప్రాబ్లం ఏం లేదమ్మా. మా గురుగారికి కూడా ప్రాబ్లం ఏం లేదు, ఆయన మామూలుగానే ఇదయ్యారు. నేను 6,000 చిల్లర తిన్నాను, ట్యూబ్లైట్లు కానీ బ్లేడ్లు కానీ. ఇప్పటివరకు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి దృఢమైన నమ్మకంతో కోరుకుంటాము మేము కూడా. మరి ఒకసారి చేసి అంటే ప్రేక్షకులను అలరించే దానికి ఎటువంటి రిస్క్ అయినా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆనందపడుతుంటే మనకి ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం ఉంటుంది. అమ్మో, చూసారు కదా, మీకు టీవీలో చూస్తున్న ఎలా ఉందో అంటే నేను డైరెక్ట్గా చూస్తున్నాను. నాకు ఇంకా ఇవాళంతా నేను నిద్రపోను, ఎందుకంటే వర్మ గారు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా మీకు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం చేశారు కాబట్టి. నిజంగా మీకు ఇన్ని అవార్డ్స్ రావడంలో అసలు తప్పు లేదు. ఇంకా అవార్డ్స్ మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటారంటారు. అండ్ మీ వైఫ్ అందులో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ మీ పాపని కూడా చక్కగా చదివిపిస్తూ ఇలానే మంచి మంచి షోస్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ అలరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీ బాబు విషయంలో జరిగిందంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అండి. ఎందుకంటే అవును, మీ ప్రతి మాటలో ఆ ఫీల్ తెలుస్తుంది. దయచేసి అలా బాధపడకండి. ఆయన రూపంలో మీరు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ మరిన్ని విజయాలు మీ జీవితంలో అలా ఖాతాలో పడుతూ ఉండాలని చెప్పి ప్రైమ్ 9 ప్రేక్షకుల తరపున, ముఖ్యంగా ప్రైమ్ 9 టీం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది స్పెషల్ ప్రోగ్రామ్. అండ్ ఇది ఏంటంటే స్పెషల్ రిక్వెస్ట్, ఇవన్నీ చూసి ఇంట్లో ఎవరు ట్రై చేయొద్దు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.